కృష్ణుడు రాధని వదిలేసి యమునాదేవిని ఎందుకు వివాహం చేసుకున్నాడో మీకు తెలుసా? కృష్ణుడు మరియు రాధాదేవి బృందావనంలో యమునా నది తీరం దగ్గర ఆడుకుంటున్నారు. వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న బాల్య ప్రేమని చూసి యమునాదేవి చాలా ప్రభావితం అయిపోయి కృష్ణుడితో ప్రేమలో పడిపోతుంది. నేను రాధాదేవి స్థానంలో ఉంటే ఎంత బాగుండో అని అనుకుంటూ ఉండేది. ఒక రోజు రాధాదేవి త్వరగా ఇంటికి వెళ్ళగా కృష్ణుడు ఒక్కడే యమునా నది దగ్గర కూర్చుని వేణువుని వాయిస్తూ ఉంటాడు. యమునాదేవి ఇదే మంచి సమయం అనుకుని అందమైన రూపంలోకి మారిపోయి కృష్ణుడు ముందుకు వెళ్లి నేను యమునాదేవిని అని అనగా కృష్ణుడు లేచి ఆమెకు నమస్కరిస్తాడు. నేను మిమ్మల్ని ఇప్పుడే వివాహం చేసుకోవాలి అనుకుంటున్నాను అని యమునాదేవి అనగా కృష్ణుడు వివాహమా? నేనా? ఇప్పుడా? నేను వివాహం చేసుకోవాలి అని ఎప్పుడూ ఆలోచించలేదు. అలాగే నేను రాధని ప్రేమిస్తున్నాను. మీరు చాలా అందంగా ఉన్నారు, కానీ మిమ్మల్ని నేను వివాహం చేసుకోలేను అని అంటాడు. అప్పుడు యమునాదేవి బాధపడుతూ నాకు అదంతా తెలుసు, కానీ ఎలాగైనా నేను మిమ్మల్ని వివాహం చేసుకుని తీరాల్సిందే. మీరు రాధని వివాహం చేసుకున్నా లేదా ఇంకెవరినైనా వివాహం చేసుకున్నా నాకు సంబంధం లేదు. నేను మిమ్మల్ని మాత్రం వివాహం చేసుకోవాలి. మీ పేరు ఎత్తగానే యమున అనే పేరు కూడా గుర్తుకు రావాలి అని అంటుంది. మీరు ఒప్పుకోకపోతే ఈ భూమి మీద ఇక నేను జలపాతం లాగా పారను అని ఏడుస్తూ అంటుంది. కృష్ణుడు ఆలోచనలో పడిపోయి యమున లేకపోతే భూమి నాశనం అయిపోతుంది అనుకుని సరే అని భయంతో బాధతో ఆమెని వివాహం చేసుకుంటాడు. అలా కృష్ణుడికి మరియు యమునాదేవికి వివాహం జరుగుతుంది. జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.